రాయదుర్గం పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ పాఠశాలను సందర్శించిన రాయదుర్గం శాసనసభ్యులు కాలు శ్రీనివాసులు అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా బీజీ తిలక్ పాఠశాలను ఆయన సందర్శించడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు ఆదినారాయణ మరియు ఉపాధ్యాయులు రామాంజనేయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు ఎమ్మెల్యే కాలువకు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం కాసేపు విద్యార్థినులతో ముచ్చటించారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేపట్టడం జరిగింది. 30వ తేదీన రిటైర్మెంట్ అవ్వబోతోన్న ఆదినారాయణకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం అందించాలని ఆయన వేడుకోవడం జరిగింది. మన కాలేజీ గారు సన్మాన సత్కారం చేసినారు. మేడం ముందర రండి. విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, మా తరఫున అతనికి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఉపాధ్యాయులందరూ, విద్యార్థులందరూ దాదాపుగా ఎక్కువగా కాలు శ్రీనివాసులు గారి కంటే చాలా అమితమైనటువంటి ప్రేమ, ఆత్మాభిమానం ఎంతో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటిగా నియోజకవర్గంలో మొట్టమొదటిగా మన పాఠశాలకు విచ్చేస్తున్నారు కాబట్టి మనం మన శాసన చాలా సంతోషం. మీరందరి మధ్యలో తొలి సందర్శన, పాఠశాల సందర్శన మీదే కావడం, అందులోనూ బాలికలు ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండంగా రాణిస్తున్న విద్యార్థుల మధ్య మీ ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణ గారు త్వరలోనే పదవీ విరమణ చేసే సందర్భంగా ముందుగానే ఆయన్ను మాట్లాడించుకుందామని రావడం జరిగింది. జాతీయ స్థాయిలో మంచి ప్రతిభా పాఠవాలు కనపరిచి స్కాలర్షిప్లు కూడా కొంతమంది విద్యార్థులు తీసుకుంటా ఉంటారని ఇందాకనే ఉపాధ్యాయులు చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఒక మారుమూలన ఉన్న రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ పాఠశాలలో చదువుకుంటున్న ఆడపిల్లలు జాతీయ స్థాయిలో ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడం అంటే ఆషామాషి విషయం కాదు. మీ శ్రమ, మీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉంటే తప్ప అంత ప్రతిభ మీలో బయటపడే అవకాశం ఉండదు. కాబట్టి ఒక మంచి ఉదాత్తమైన జీవితాల్ని గడుపుతూ ఉద్యోగ విరమణ చేస్తున్న ఆదినారాయణ గారికి దేవుడు ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్నీ ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన 40 సంవత్సరాల తన వృత్తిలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. విద్యా వ్యాప్తికి తన వంతు కృషిగా ఎంఆర్పిగా కానీ, డిఆర్పిగా కానీ ఆయన చేసిన సేవలు ఇందాక ఆయన నోటి నుంచి విన్నాం. ఒక ఉపాధ్యాయుడి 40 సంవత్సరాల జీవనం అనేది చాలా సుదీర్ఘమైన జీవనం. అందులో కొన్ని వేల మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఆయనకు వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మిమ్మల్ని, మీ జీవితాల్ని బాగు చేసే క్రమంలో అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉత్తమ పౌరులను సమాజానికి అందించగలిగే ఒక పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అట్లాంటి వృత్తిలో 40 సంవత్సరాలు రాణించడం అంటే ఆషామాషి కాదు. కాబట్టి ఆయన సేవలు తప్పకుండా ఎట్లా ఉపయోగించుకోవాలో ఏమనేది ఆలోచన చేస్తాం. భవిష్యత్తులో కూడా ఆయన ఏ విధంగా సమాజానికి ఉపయోగపడాలి, ఆయన సేవలను 10 మందికి ఎట్లా ఉపయోగపెట్టాలనేది కూడా ఆలోచన చేసి తగిన విధంగా ప్రోత్సహిస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన బాలగంగాధర్ తిలక్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, అట్లాగే ఇతర సిబ్బందికి, ముఖ్యంగా విద్యార్థినులకు,
వారి తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అద్భుతంగా చదవాలని, బాగా జీవితాల్లో రాణించాలని, ఉజ్వలమైన భవిష్యత్తు పొందాలని మనసారా కాంక్షిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను.